కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత కార్మికులు భవన నిర్మాణ కార్మికుల కోసం 2 బీమా పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని వాకాడు ఎంపీడీఓ శ్రీనివాసులు తెలిపారు. అందులో మొదటిది ఈ శ్రమ బీమా పథకం. ఈ పథకం దరఖాస్తు చేసుకునేందుకు 16 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు వరకు ఆన్లైన్ ద్వారా గానీ ఈ శ్రమ పోర్టల్ ద్వారా గానీ దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ పథకానికి అసంఘటిత కార్మికులతో పాటు భవన నిర్మాణ కార్మికులు, పాడి పరిశ్రమ కార్మికులు, వ్యవసాయ కూలీలు గానీ మత్స్యకారులు గానీ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ పథకానికి ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారు మరణిస్తే 2 లక్షల రూపాయల బీమా ఇవ్వటం జరుగుతుందన్నారు. రెండో పథకం భవన నిర్మాణ కార్మికుల బీమా పథకం గురించి కూడా వివరించారు. అందరికీ నమస్కారాలు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత కార్మికుల కోసం మరియు భవన కార్మికుల కోసం 2 బీమా పథకాలు పెట్టబడి జరిగింది. ఇందులో మొదటి పథకం ఈ శ్రమ బీమా పథకం. ఈ శ్రమ బీమా పథకము ఆన్లైన్ ద్వారా ఈ శ్రమ పోర్టల్ ద్వారా మనము అప్లై చేసుకోవాలి. 16 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు ఉన్న కార్మికులు, అసంఘటిత కార్మికులు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, వ్యవసాయ కూలీలు కానీ, పాడి పరిశ్రమ చెందిన వాళ్ళు కానీ, మరియు వ్యవసాయ కూలీలు కానీ, మరియు మత్స్యకారులు కానీ, ప్రతి ఒక్క కార్మికులు ఎవరైతే తెల్ల రేషన్ కార్డు బిలో పావర్టీ లైన్ కలిగి ఉండాలో, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టని వాళ్ళు, తర్వాత ఈపీఎఫ్ ఇన్సూరెన్స్ కట్టని వాళ్ళు అర్హులు. దీనికి 16 నుంచి 59 సంవత్సరాలు వయసు ఉండాలి. ఈ బీమాని ఉచితంగానే పొందవచ్చును. ఆన్లైన్ ద్వారా ఈ శ్రమ పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ బీమా పథకంలో వల్ల ఎవరైనా మరణించినచో, ప్రమాదవశాత్తు మరణించినచో 2 లక్షల రూపాయల బీమా సొమ్ము మంజూరు చేయడం జరుగుతుంది. అది మొదటి పథకం. ఇది పూర్తిగా ఉచితం ఈ బీమా. రెండవ పథకం వచ్చి భవన కార్మికుల బీమా పథకం. ఈ బీమా 5 సంవత్సరాలు కాల పరిమితి. 110 రూపాయలు కట్టాల. 110 రూపాయలు కట్టాల. దీనికి అప్లికేషన్ ద్వారా మీకు అందుబాటులో మండల ఆఫీసులో అందుబాటులో అప్లికేషన్లు ఉన్నాయి. అప్లికేషన్ ద్వారా లేబర్ ఆఫీస్కి, గూడూరుకి, మన ఏరియా వచ్చి గూడూరు ఏరియా కిందకు వస్తుంది, లేబర్ ఆఫీసర్కి సంప్రదించాల్సి వస్తుంది. దీనికోసం మీరు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించిన వారు మరియు